Hello, my little friends. Welcome back to my channel, Cook Up a Story. We're so excited to share our next story with you. Let's dive into next story. ఒక ఊరిలో చిన్ను అనే అమ్మాయి ఉండేది. చిన్ను చాలా తెలివైనది, సరదాగా ఉండేది. కానీ చిన్నుకి ఒక అలవాటు ఉండేది. ఎవరు తన కోసం ఏదైనా చేసినా ఆ పని ఎంత కష్టమైనదైనా సరే దానిని సరిగ్గా అర్థం చేసుకోకుండా అలవాటుగా తీసుకొని పనిని అంతగా మెచ్చుకోకపోయేది. చిన్ను అక్క మిన్ను చిన్నుని చాలా ప్రేమించేది. కానీ మిన్నుకి చిన్ను యొక్క ఈ అలవాటు నచ్చేది కాదు. ఒకరోజు మిన్ను చిన్నుకి ఒక పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయమే చిన్ను బెడ్ నుంచి లేచింది. అప్పటి వరకు అమ్మ కిచెన్లో వంట చేస్తూ చిన్ను కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉండేది. కానీ ఆ రోజు అమ్మ ఏమీ చేయలేదు. చిన్ను కోపంగా, అమ్మ మీరు నాకు ఏమీ చేయలేదు, నా కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు, ఎందుకు అని అరిచింది. అప్పుడు మిన్ను చిన్ను దగ్గరికి వచ్చి ప్రేమగా, చిన్ను ఒక పని చేయవా, ఈ రోజంతా నీ పనులు నువ్వే చేసుకో, నీ బెడ్ సర్దుకో, నీ ఫుడ్ వండుకో అని చెప్పింది. చిన్నుకి ఏమీ అర్థం కాలేదు. అయినా సరే అని అంగీకరించింది. చిన్ను పని చేయడం స్టార్ట్ చేసింది. బెడ్ని సర్దుకుంది, బ్రష్ చేసింది, వంట చేయడం మొదలుపెట్టింది. ఇలా చేయడం చాలా కష్టంగా అనిపించింది చిన్నుకి. చిన్ను అలసిపోయి మిన్ను దగ్గరికి వచ్చింది. అక్క, ఎంత కష్టంగా ఉంది, నా వల్ల కాదు ఈ పని చేయడం అని చెప్పింది. మిన్ను చిరునవ్వుతో, చిన్ను ప్రతిరోజు నీ కోసం ఎంతో పని చేస్తాము మేము, కానీ నువ్వు మా పనిని పెద్దది కాదు అనుకుంటావు. కానీ ఇప్పుడు చూడు, నువ్వు స్వయంగా చేసేసరికి అది నీకు ఎంత కష్టంగా ఉందో. ఎవరైనా ప్రేమతో నీకు ఏదైనా చేస్తే దానిని గుర్తించి వారికి థ్యాంక్స్ చెప్పడం చాలా ముఖ్యం. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పాఠం. ఎప్పుడు దీనిని మర్చిపోవద్దు అని చెప్పింది. చిన్నుకి మిన్ను మాటలు అర్థమయ్యాయి. తన తప్పు తను తెలుసుకుంది. అక్క, నాకు అర్థమైంది, మీరు నా కోసం ఎంత కష్టపడతారో ఇప్పుడే తెలిసింది. ఇకపై ఎవరైనా నా కోసం ఏదైనా చేస్తే వారి పనిని తప్పకుండా మెచ్చుకొని వారికి థ్యాంక్స్ చెప్తాను అని చెప్పింది. ఆ రోజు నుండి చిన్ను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా తన కోసం ఏదైనా చేస్తే వారి పనిని మెచ్చుకొని వారికి థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మిన్ను చిన్నుకి ఒక గొప్ప జీవిత పాఠం నేర్పింది. అది ఆమె జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడే పాఠం.